మీకు థంబ్‌నెయిల్‌లో చూసిన ఫోటో అనేది ఒక మంచి పోస్టర్ అనేది మీరు కూడా ఎడిట్ చేసి ఎలా చేయాలో చెప్తాను. వీడియో దగ్గర స్కిప్ చేయకండి మీరు. అండ్ మీకు ఈ పీఎస్ కూడా ఇస్తాం కదా! పీఎస్‌డీ అంటే మీరు ఉన్న ఫోటోని డైరెక్ట్‌గా మీరు మీ ఫోటోస్‌తో రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఆ పీఎస్‌డీ కూడా మీకైతే ఇస్తాను. కానీ ఆ పీఎస్‌డీ మీకు లింక్ కావాలంటే మీరు ఫుల్ వీడియో చూస్తే మీరు డైరెక్ట్‌గా ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తే మీకు పీఎస్‌డీ అనేది ఓపెన్ అవుతుంది గైస్. గూగుల్ డ్రైవ్ లింక్ అనేది. సో, మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్‌గా మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా! ఇక్కడ మీరు క్రియేట్ న్యూ షార్ట్‌కట్‌కి వచ్చేసి కంట్రోల్ అని టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు విడ్త్ వచ్చేసి 10801 గైస్ అండ్ ఇక్కడ మీకు హైట్ వచ్చేసి 13501 సో ఇన్ కేస్ మీకు 1:1 రేషియో కావాలంటే ఇక్కడ 1080 సో నేనైతే ఇక్కడ 1350 ఇచ్చాను. అంటే మనకి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 రేషియోస్ ఉంటాయి. ఒకటి 1080 అంటే 1:1 రేషియో ఇంకొకటి 4:5 రేషియో. సో నేనైతే ఇప్పుడు మనకి 4:5 రేషియో తీసుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్‌ని క్లిక్ చేశాను. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక సీక్వెన్స్ అంటూ మీకు అయితే ఇలా వస్తుంది. కానీ మీకు సీక్వెన్స్ వచ్చాక ఖచ్చితంగా మీరు ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మీరు కింద సాలిడ్ కలర్స్ వెళ్ళి ఇక్కడ మీరు ఒక సాలిడ్ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే ఇవ్వచ్చు మీరు. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది మీకు బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మాక్సిమం మీ బ్యాక్‌గ్రౌండ్ కవర్ అయిపోతుంది కలర్ అనేది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే గైస్ ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఫోటో కనిపిస్తుంది కదా! సో ఈ ఫోటోని డైరెక్ట్‌గా నేనైతే తీసుకుంటున్నాను. అంటే నేను ముందుగానే ఫోటో కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ డైరెక్ట్‌గా మనకి రెక్టాంగిల్స్ అంటూ షేప్స్ మనం తీసుకోవాలి. డైరెక్ట్‌గా మీకు ఫోటో అయితే ఇస్తుంది. ఇదైతే మీకు డైరెక్ట్‌గా పీఎస్‌డీలో మీకు ఇలా ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ప్లేస్ జస్ట్ మీరు ఇక్కడ ఫోటోస్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మీకంటూ తెలియాలి కదా! అసలు ఇది రెక్టాంగిల్స్ అనేవి ఈ షేప్స్ అని మనం ఎలా క్రియేట్ చేస్తారనేది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ మనకి ఇక్కడ కింద ఇక్కడ మీకు టూల్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ టూల్స్‌లో మీరు ఇక్కడ రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్, ట్రయాంగిల్ టూల్ ఉంది కదా! ఇక్కడ మీకు కీబోర్డ్‌లో షార్ట్‌కట్ కీ వచ్చేసి యూ టైప్ చేయండి గైస్. ఇక్కడ మీకు యూ టైప్ చేస్తే మీకు ఇక్కడ రెక్టాంగిల్స్ టూల్స్ అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో మీరు ఇందులో థర్డ్ వన్ రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్, ట్రయాంగిల్ టూల్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ టూల్ తీసుకోండి గైస్. అంటే చాలామంది సర్కిల్ నుంచి చేస్తారు. వీళ్ళేంటి రెక్టాంగిల్ షేప్ నుంచి చేస్తారు. కానీ నేనైతే మీకైతే ట్రయాంగిల్ టూల్ గురించి చెప్తాను నేను మీకు. సో మీరు ఒక ట్రయాంగిల్ టూల్ తీసుకొని మీరైతే ఇదైతే ఇలా ఎడిట్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఒక సింపుల్‌గా సో మనం ఇక్కడ ఈ ట్రయాంగిల్ టూల్ తీసుకున్నాం. జస్ట్ నేనైతే ఇలా ఒక డ్రా చేసి అంతే ఇక్కడ ట్రయాంగిల్. మీకు కలర్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు స్ట్రోక్‌లో వెళ్ళి ఎప్పుడు కలర్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ మీకు కావాల్సిన కలర్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఏ కలర్ ఇచ్చాను నేను ఇక్కడ ఇది ఒక బ్రౌన్ ఇచ్చాను. సో మీరు ఈ కలర్ ఇవ్వచ్చు. లేదంటే మీరు ఒక పింక్ గాని మీ ఇష్టం మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడైతే ఈ కలర్ ఇచ్చాను కదా! ఇప్పుడు ఇందిట్లో మనకి ఫోటో అయితే వస్తది. సో ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటోకి మనకి ఫ్రంట్ ఉన్న ఫోటోకి కొంచెం సంబంధం లేనట్టు ఉంది కదా! అసలంటే ఇక్కడ కొంచెం ఒక ఇలాగ సర్కిల్ షేప్‌లో వచ్చింది మనకి. కానీ కింద ఇది మాత్రం మనకి ట్రయాంగిల్ షేప్‌లో వచ్చింది. సో దీన్ని మనం ట్రయాంగిల్‌గా ఎలా చేయించాలో చెప్తాను మీకు. సో ఫస్ట్ దీనితో నేను మీకు చూపించడం కోసం రొటేట్ చేస్తున్నాను. సో మనకి ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటోకి ఈ ఫోటోకి మనకు కొంచెం సింక్ అవ్వట్లేదు. మనకి ఇక్కడ పైన ఒక షేప్ వచ్చింది అలాగా. కానీ ఇక్కడ మాత్రం షేప్ రాలేదు. ఇప్పుడు ఆ షేప్ మనం తీసుకొస్తాం. అది ఎలా అంటే ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్‌లో వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వ్రాప్ అని కనిపిస్తది. మనకి ఎక్కువ డిజైన్స్‌కి ఎక్కువ టూల్ యూజ్ చేస్తాం మనం వ్రాప్ టూల్ ఫ్రెండ్స్. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు దీన్ని ఇలా పైకి తీసుకురండి. ఇక్కడ కొంచెం మళ్ళీ పైకి. చూసారు కదా మనకి ఒక లుక్ అయితే వచ్చింది. సో ఇలా మనం బ్యాక్‌గ్రౌండ్స్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రతిసారి మీరు ఇలాగ డిజైన్ చేసుకోవాలంటే మనకైతే అవసరం లేదు. మీరు జస్ట్ దీన్నే చేయొచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నైతే నేను కలర్ అనేది సేమ్ నేను కొంచెం ఇది కలర్ అంత లుక్ రావట్లేదు కాబట్టి ఇక్కడ కలర్ ఓవర్‌లో వెళ్ళి నేనైతే వేరే కలర్ ఇస్తాను. ఓకే. బ్రౌన్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాను. సో ఇలా పెట్టుకుంటాం మనం ఇక్కడ ఎగ్జాక్ట్‌గా పైకి. నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేసుకుంటాం. డూప్లికేట్ షార్ట్‌కట్‌కి వచ్చేసి కంట్రోల్-J, కంట్రోల్-T ట్రాన్స్ఫర్. మనం దీన్ని కొంచెం కిందకి సైడ్‌కి అయితే స్క్రోల్ చేస్తాం. సో ఇలా తీసుకోవాలి మనం. ఓకే బాగానే ఉంది. కానీ మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి కొన్ని చిన్నవి ఉన్నాయి కదా! ఇలాగా ఇట్లా సన్నగా ఉన్నాయి. ఇవి ఎలా చేయాలంటే గైస్ చెప్తాను మీకు. ఇప్పుడు దీనికి మనం సన్నంగా ఎలా చేయాలంటే ఈ ట్రయాంగిల్‌ని ఫస్ట్ మీరు కంట్రోల్-T క్లిక్ చేసి మీరు షిఫ్ట్ పట్టుకొని అండ్ కంట్రోల్ పట్టుకొని దీన్ని కొంచెం ఇలా సన్నంగా చేసుకోండి. ఇలా ట్రయాంగిల్ తీసుకోండి. ఇంకా మీకు ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇంకా మీరు. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మీకైతే పర్ఫెక్ట్ షేప్స్ వస్తాయి. సో ప్రతిసారి కొంచెం మీకు మంచి ఒక ప్రొఫెషనల్‌గా లుక్ రావాలి అనుకున్నప్పుడైతే మనకి ఖచ్చితంగా ఇలా ట్రయాంగిల్స్ అయితే తీసుకుంటూనే ఉండాలి మనకి. వేరే ఆప్షన్ అయితే లేదు ఇందులో. ఇక్కడ చూసారు కదా మనకి ఇలాగా కొంచెం సన్నగా ఇలా వచ్చింది కదా ఇది.
ఇలాంటి టైంలో మనకైతే కొంచెం మీరు ఇలాగే చేయాలి ఖచ్చితంగా అయితే. సో అగైన్ ఇక్కడ స్ట్రోక్ ఆఫ్ చేస్తాను, ఇక్కడ ఉన్న కలర్ చేంజ్ చేసుకున్నా. సో మనకి ఇది కిందకి రావాలి కాబట్టి దీన్ని ఇలాగా కిందకైతే పెడుతున్నాను. అయినా మనకి షేప్ రాలేదు. అప్పుడు మరి ఏం చేయాలి, ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వ్రాప్, దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళండి అంతే. ఇది మనకు కొంచెం సరిగ్గా రావట్లేదు, నేను మీకు కొంచెం ఫ్రంట్కి తెచ్చి చూపిస్తాను ఇది. సో ఇలా ఉన్న ఇమేజ్కి మనం జూమ్ చేసుకుని మీకు బాగా క్లారిటీగా అనిపిస్తుంది. ఎడిట్లో ట్రాన్స్ఫార్మ్లో వ్రాప్, దీన్ని ఇలా జస్ట్ ఇక్కడ మీకు పైన డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్స్ని పట్టుకుని మీరు జస్ట్ ఇలా పైకి తీసుకెళ్ళాలి అంతే. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ కొంచెం పైకి అవ్వాలి, కొంచెం పైకి, ఇది కూడా అంతే. ఆఫ్ చేసి మెయిన్ ఇదైతే మీకు చూపిస్తాను. డైరెక్ట్గా నేను చేసుకున్న ట్రయాంగిల్ అయితే ఇది. సో ఈ ట్రయాంగిల్లో మీరు ఇప్పుడు ఫొటోస్ అనేది ఎలా యాడ్ చేయాలో చెప్తాను గైస్ మీకు. ఇక్కడ మీరు ఫైల్ ఆప్షన్లో వెళ్ళి ప్లేస్ ఎంబై మీకు క్లిక్ చేయడానికి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు లైవ్గా చూపిస్తాను గైస్. పింట్రెస్ట్ యాప్ చాలామంది తెలుసు కదా, సో ఇందులో మనకి ఫొటోస్ చాలా ఎక్కువ ఉంటాయి. నేనైతే మీకు లైవ్గా చూపిస్తాను. గోల్డ్ ఇండియన్ డ్రెస్ అని టైప్ చేస్తే మనకైతే కొన్ని ఫొటోస్ అయితే వచ్చినాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ ఇమేజ్ తీసుకుంటాను. మీకు కావాల్సిన ఇమేజ్ మీరు డైరెక్ట్గా సేవ్ చేసుకోండి. నాకైతే అంత అవసరం కాబట్టి నేను కాపీ చేసుకుని ఫోటోషాప్లో వచ్చి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడైతే పేస్ట్ చేశాను గైస్. పాస్వర్డ్ వచ్చేసి స్టార్టింగ్ 2 లెటర్స్ వచ్చేసి గైస్ 2222. సో ఇక్కడ తీసుకున్న ఇమేజ్కి మీరు బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే కీబోర్డ్లో జస్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి ఎక్సాక్ట్గా ఇక్కడ, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది యారో అనేది, ఇలా ఎక్సాక్ట్గా ఫోటో దగ్గర వచ్చి మీరు పెట్టండి. ఇప్పుడు Ctrl+T, దీన్ని బాగా సైజ్ అనేది తగ్గించుకోండి. మీరు మీకు ఎక్కడ కావాలో అక్కడికి జస్ట్ దీన్ని ఇలాగైతే రొటేట్ చేయండి. ఇలా మీకు ఎంత కావాలంటే అంత సైజులో రొటేట్ చేసుకుని మీరు దీన్ని ఇలా పెట్టుకోండి గైస్. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ మనకి రిమూవ్ అయిపోవాలి. ఇక్కడ మీరు మాస్కింగ్ అప్లై చేసి B5 బ్రష్ టూల్ తీసుకొని మీరు దీన్ని అయితే ఎరేస్ చేసేయండి. మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసుకుని మీరైతే ఇంకా బ్రష్ సైజ్ తగ్గించుకొని కొంచెం, సో ఇలా మీరైతే ఎరేస్ చేస్తే మీకు కొంచెం బాగుంటుంది. ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేసుకుని ఇమేజ్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే క్లిక్ చేస్తున్నా. సో అగైన్ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని, సో ఇందులోకి అయితే వెళ్ళిపోయింది ఇమేజ్. Ctrl+T, సైజ్ ఇంక్రీజ్. సో మనకు ఏ ఇమేజ్ కావాలో కొంచెం అది హైలైట్ మనకు ఎక్కువ కనిపించాలంటే మీరు ఎప్పుడు ఫస్ట్ అయితే పెట్టుకోవాలి ఇమేజ్ అనేది. అగైన్ మాస్కింగ్ అప్లై చేసి బ్రష్ టూల్ తీసుకొని కొంచెం జూమ్ చేసి నేనైతే ఓకే డన్. నెక్స్ట్ వన్ ఇంకో ఇమేజ్ చూపిస్తాను గైస్ మీకు. సో ఈ ఇమేజ్ తీసుకుంటున్నా, ఈ అమ్మాయి ఇమేజ్ అక్కడ కాపీ చేసుకుని, అంటే ఇలాంటి ఫొటోస్ కానీ పోస్టర్స్ కానీ మీకు కూడా ఎడిటింగ్ చేయాలని ఎవరికి ఇంకా బాగా నేర్చుకుందాం, థంబ్నెయిల్స్ కానీ నేర్చుకున్నారు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే మీకోసం ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తాను గైస్. ఈ ఫోటోషాప్ కోర్స్లో మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు ప్రో వరకు అయితే నేర్పిస్తాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే స్క్రీన్ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీరు ఒక ఫ్రీలాన్సర్గా గ్రాఫిక్ డిజైన్గా డైలీ అయితే వర్క్ చేసుకోవచ్చు. మీకు డైలీ ఒక 1000 రూపీస్ రన్ చేయొచ్చు గైస్. మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారో, మీరు క్లయింట్స్తో ఏం మాట్లాడాలి ప్రతిదీ మన కోర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎవరికైతే ఫోటోషాప్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న, థంబ్నెయిల్స్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీరు మన తెలుగులో లైవ్గా ఫోటోషాప్ కోర్స్ నేర్పిస్తున్నాను. సో ఇవాళ పోస్ట్ అయితే మీకు అయితే ఇది గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.